నేను హైదరాబాద్‌కి వెళ్ళినప్పుడు ఒక పూజా స్టోర్‌కి వెళ్ళి ఒక పాట్ తీసుకున్నానండి. దాని తర్వాత శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ శివాలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కొన్ని ఇత్తడి చెంబులు, రాగి చెంబులు కనపడుతూ ఉంటాయి కదా! అలా వాటితోటి అక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. అలా నేను ఒక చెంబు పెడదామని లాస్ట్ టైము రాగి చెంబు పెడితే కొత్తది పెడితే నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు అది మళ్ళీ లేదు. అందుకని ఈసారి మట్టిది పెట్టాను. ఇదైతే ఎవ్వరు తీసుకొని వెళ్లరు కదా అని. సో పూజారి గారు అక్కడ ఒక చెంబు పెడితే ఎవరు తీసుకెళ్లకుండా ఉండడానికి దారం కట్టాలంటే ఏం చేయాలి? ఆయన ఉండదు కదండి, అది పట్టుకుపోతారు కదా. అవునా? కాపలా అనేటువంటి ఎవరు ఎవరు అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అవును. ఒకవేళ మంచి చెంబు పెట్టినా వాళ్ళ చెంబు పెట్టి వాళ్ళు మంచి చెంబుకి వెళ్ళిపోతారు. మంచి చెంబులు రెండు చెంబులు మంచిగా నిగనగలాడే రాగి చెంబులు ఉండేది. ఇప్పుడు ఈ 2 చెంబులు ఎలా వచ్చాయి వెళ్ళిపోయాయి. ఓహో, మంచివి తీసుకెళ్ళి మామూలుగా పిచ్చి పెట్టేస్తున్నారు. వాళ్ళు తెచ్చినవి అనమాటండి, వాళ్ళు తెచ్చినవి ఇక్కడ బాగున్నాయి ఒట్టుకుపోయారు. ఓకే ఓకే, అందుకే నేను ఈసారి మట్టిది పెట్టాను. ఇంకా అదైతే కూడా ఉంది. అదే చూశారు కదండి, శివాలయానికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఎక్కువగా ఉంటే ఒక రాగి చెంబును కానీ పాటును కానీ అక్కడ తీసి పెట్టారనుకోండి, ఎంతోమంది భక్తులు వచ్చి మనం పెట్టిన దాంతో చక్కగా అభిషేకం చేస్తారు. దానివల్ల ఎంత సంతోషమో ఆనందమో పుణ్యమో కలుగుతుంది అని నా అభిప్రాయము. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో పిన్ చేయగలరు.